హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ కృష్ణమ్మ. అండర్ రేటింగ్ హీరో కమ్ యాక్టర్ అయిన సత్యదేవ్ గారు తన చివరి మూవీ గాడ్ ఫాదర్ తర్వాత 2 years గ్యాప్ తీసుకుని హీరోగా చేసిన మూవీ ఈ కృష్ణమ్మ. ఈ మూవీని 10 days బ్యాక్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. కేవలం 1 weekలోనే ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే పర్వాలేదు గాయస్, డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీలో స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే రివెంజ్ కాన్సెప్ట్తో వచ్చిన రొటీన్ స్టోరీ ఈ మూవీ అయినప్పటికీ స్క్రీన్ మీద చూపించిన విధానం బాగుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అనాథలైన 3 కుర్రాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులుగా ఉంటారు. వీరు పెద్దయిన తర్వాత వీరి జీవితంలో అనుకుని సంఘటనలు ఎదురయ్యి వీరి జీవితం నాశనం అవుతుంది. అలా ఎందుకు జరిగింది? మూవీ స్టార్టింగ్లో అంత క్రూరంగా ఒక మనిషిని ఎందుకు చంపారో తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే హీరో సత్యదేవ్ గారు నిజంగా ఈ మూవీలో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన డైలాగ్ డెలివరీ ఈ మూవీలో వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మూవీతో తనలోని ఇంటెన్స్ యాక్టింగ్ని ఆడియన్స్కి మరోసారి చూపించారు సత్యదేవ్ గారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో తన ఫ్రెండ్ చనిపోయేటప్పుడు సత్యదేవ్ గారు కళ్ళతో పలికించే భావోద్వేగాలను మనల్ని కట్టిపడేస్తాయి. క్లైమాక్స్లో వచ్చే సీన్స్లో కూడా తన రియలిస్టిక్ న్యాచురల్ యాక్టింగ్తో చూస్తున్న ఆడియన్స్ అందరినీ మనసులో టచ్ చేశారు సత్యదేవ్ గారు. అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. ఆయన స్నేహితులుగా కోటి శివ క్యారెక్టర్స్లో లక్ష్మణ్, కృష్ణ తమ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కృష్ణమ్మ మూవీ డైరెక్టర్గా గోపాలకృష్ణ తీసుకున్న కథలో కొత్తదనం లేదు, కాకపోతే దీన్ని రస్టిక్గా చూపించిన విధానం పనితీరు బాగుంది. మూవీలో సిద్ధి శ్రీరామ్ గారు పాడిన పాట రొమాంటిక్గా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాలాభైరవ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి హైలైట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఇంట్రెస్ట్గా సాగుతాయి. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ పార్ట్ చాలా స్లోగా ఉంటుంది. అలాగే అనవసరమైన సీన్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ బోరింగ్గా ఉంటుంది. మూవీ అంతా రివెంజ్ అనే కాన్సెప్ట్తో మాత్రమే రన్ అవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ చివరికి వచ్చేటప్పుడు క్వశ్చన్ మార్గం మిగిలిపోవడం అన్నది నాకు సరిగ్గా అర్థం కాలేదు. మూవీలో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మన మూవీస్లో మైనస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ కృష్ణమ్మ యాక్షన్ మాస్ రివెంజ్ డ్రామా మూవీ. సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి అయినా ఒకసారి మనం చూడొచ్చు. ఈ కృష్ణమ్మ మూవీకి మన మూవీ చాయిస్ నేను రేటింగ్ ఇస్తున్న రేటింగ్ 2.75/5. మూవీ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.